రెన్యూ సంస్థ 2023 మార్చి 3వ తారీఖున విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్లో ఇదే సంస్థతో 95,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు అటు అనంతపూర్ కానీ మిగిలినటువంటి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా సోలారు విండ్ ప్రాజెక్టులు స్థాపిస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా స్థాపిస్తామన్నటువంటి మాట చెప్తూ ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఈరోజు వారు చేయడం జరిగింది. అంటే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ చోరీ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. నేను ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2023 జనవరి 30వ తారీఖున ఒక డిప్లొమాటిక్ కాన్క్లేవ్ని ఢిల్లీలో నిర్వహించాం. అంటే మార్చి 3, 4 నిర్వహించినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్కి సంబంధించి దానికన్నా ముందు ఒక రోడ్ షో నిర్వహించాలని దేశంలో వివిధ నగరాల్లో వీటిని నిర్వహిస్తూ మొదటి సమావేశాన్ని ఢిల్లీలో మేము పెట్టినప్పుడు వివిధ దేశాలకు సంబంధించినటువంటి డిప్లొమాట్స్ వారితో పాటు ఈ సుమన్ సిన్హా ఈ రెన్యూ పవర్ సంబంధించినటువంటి చైర్మన్ వారు ఆ రోజు ఆ వేదికను పంచుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే వేదిక మీద నుంచి ఆ రోజు వారు ప్రకటన చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెన్యూబుల్ పవర్కి సంబంధించి ఇది ఒక దిక్సూచిగా ఈ రాష్ట్రం ఉంది. సోలార్ విండ్ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ సంబంధించినటువంటి పవర్ జనరేషన్కి ఇది దేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచి. సో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము అందరం కూడా సుముఖంగా ఉన్నామని చెప్పి ప్రకటన చేసి అప్పటి నుంచి మార్చి 3వ తారీఖు జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఇది ఒప్పందం జరగడం, వారు ప్రకటన చేయడం, దానికి సంబంధించి ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించినటువంటి జీవోలు కూడా మేమే ఇచ్చాం. మే మాసంలో కానీ తర్వాత మరో సందర్భంలో కానీ ఆ జీవో నెంబర్లు కూడా అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మరొకసారి క్రెడిట్ చోరీకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. దానికి మరొకసారి అనకాపల్లి జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఒక వేదిక అయ్యింది. వారు పోనీ వచ్చినప్పుడు ఏదన్నా 4 మంచి మాటలు చెప్పి ప్రజలకు ఉపయోగపడేది, పరిశ్రమలకు ఉపయోగపడేది, పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడేది, ఈ ప్రాంతానికి ఉపయోగపడేది 4 మంచి విషయాలు ఈ ప్రాంతం కోసం రాష్ట్రం కోసం చెప్పుంటే బాగుండేది. ఈ వేదికను దేనికి వాడుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. బుద్ధున్నటువంటి వారు ఎవరన్నా ఇటువంటి వేదికల మీద రాజకీయ ప్రసంగాలు చేస్తారా అని అడుగుతా ఉన్నాం. రాజకీయ ప్రసంగాల్లో భాగంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా టార్గెట్ చేస్తూ సందర్భం కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గడిచినటువంటి 3 రోజులుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఒకరోజు పార్థసారథి గారు మాట్లాడతారు, ఒకరోజు సవిత గారు మాట్లాడతారు, మరొకరు మాట్లాడతారు. ఈరోజు దానికి కొనసాగింపుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఒక పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి మీరు చేసేటువంటి ప్రసంగాలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని మీరు చేయడానికి ఆ వేదికను వాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని, వారు ప్రతిపాదించినటువంటి కొన్ని ప్రతిపాదనల్ని మీరు ఓర్వలేక తప్పుడు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తూ మీ పబ్బాన్ని గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి మొన్న కడపలో హత్యకు గురైతే దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడం,
ఎక్కడ ఏ హత్య జరిగినా ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా దాని జగన్మోహన్ రెడ్డి గారికి కారణం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి వారి భార్య ఈరోజు ఒక పత్రికా సమావేశం పెట్టి అక్కడ ఉన్నటువంటి నిత్యానంద రెడ్డి గారు ఎవరైతే కడప మా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ఈ హత్యకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి మాట చెప్పినా సరే లేదు, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని. అసలు ఈ హత్య రాజకీయాలకి ఈ రాష్ట్రంలో ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈరోజు కాదు, దాదాపు 40 సంవత్సరాల నుంచి 1985 నుంచి ఈ హత్య రాజకీయాలకి తెరలేపినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం ఈ రాష్ట్రంలో రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అది దశరథ రామ్ దగ్గర నుంచి, వంగవీటి మోహనరంగ గారి దగ్గర నుంచి ఇలాగ అనేక రకాలైనటువంటి హత్యలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి హత్య దగ్గర నుంచి ఇటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజకీయ హత్య రాజకీయాలకి పేటెంట్ ఎవరనంటే చంద్రబాబు.